వెల్కమ్ టు నిఘా న్యూస్. రేగపుణ్యగిరి గ్రామాన్ని ఎస్కోట జనసేన నియోజకవర్గ సీనియర్ నాయకులు వబ్బిన సన్యాసి నాయుడు రేగపుణ్యగిరి గ్రామాన్ని సందర్శించి వారి సమస్యలను అడిగి తెలుసుకుని స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా వబ్బిన సన్యాసి నాయుడు మీడియాతో మాట్లాడుతూ గతంలో రేగపుణ్యగిరి గిరిజనులు జనసేన పార్టీ ఆధ్వర్యంలో రోడ్ మంజూరు కావాలని విజ్ఞప్తి చేస్తూ స్థానిక ఎమ్మెల్యేకి, ఎమ్మెల్సీకి, జిల్లా కలెక్టర్కి, మంత్రులు నాదెండ్ల మనోహర్కి, కొండపల్లి శ్రీనివాస్కి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి గిరిజనులకు దోలి మూతలు తెప్పించి తమ ప్రాణాలు కాపాడాలని వినతి పత్రాలు సమర్పించడంతో పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ బిఆర్ అంబేద్కర్, ఎమ్మెల్యే, జనసేన నాయకులు, అధికారులు గ్రామస్తులతో కలిసి రేగపుణ్యగిరిలో గ్రామసభ నిర్వహించి వారి సమస్యలన్నీ పరిష్కరించామని వివిధ శాఖల అధికారులకు ఆదేశాలు ఇచ్చామన్నారు. రేగపుణ్యగిరికి కూటమి ప్రభుత్వం 4 కోట్లతో 3.5 కిలోమీటర్ల రోడ్డు మంజూరు చేసినప్పటికీ నుంచి ఫారెస్ట్ అధికారులు క్రింద గ్రామస్తులు రోడ్డు నిర్మాణానికి ఆటంకాలు పెడుతున్నారని తెలిసి ఆదివారం జనసేన నేత వబ్బిన సన్యాసి నాయుడు రోడ్డు పనులు అడ్డుకుంటున్న వారితో స్వయంగా మాట్లాడి అభ్యంతరాలు ఉంటే తహసీల్దార్తో మాట్లాడి సమస్యలను పరిష్కరించుకోమని చెప్పి జేసీబీతో రోడ్డు పనులు కొనసాగించేలా చేశారన్నారు. పాడేరు ఐటీడీఏ సమావేశంలో ప్రస్తావించిన రోడ్డుకి ఫారెస్ట్ అనుమతులను సన్యాసి నాయుడు మంజూరు చేయించారన్నారు. గ్రామంలోని గిరిజనులతో ఆయన మాట్లాడుతూ గ్రామస్తులకు జిల్లా కలెక్టర్ ఇచ్చిన హామీలు అమలుకు జనసేన పార్టీ తరపున కృషి చేస్తారని వారికి హామీ ఇచ్చారు. రోడ్డు పనులు వేగవంతం చేసి గిరిజనులను దోలిమూతల నుండి కాపాడాలని సర్వే పనులు చేపట్టి గిరిజనులకు పోడు పట్టాలు, స్కీమ్ ఇళ్లకి పొజిషన్ పట్టాలు ఇచ్చి వారికి ఇల్లు నిర్మించాలని, మినీ అంగన్వాడీ సెంటర్ మంజూరు చేయాలని అధికారులకు సన్యాసి నాయుడు విజ్ఞప్తి చేశారు. గ్రామానికి పవన్ కళ్యాణ్ పార్టీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పార్టీ తరఫున నేను వచ్చాను. ఇక్కడ రేగపుణ్యగిరి గిరిజనుల యొక్క సమస్యలన్నీ కూడా వీళ్ళ నోటి అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ ప్రధానమైన సమస్యలు ఏంటంటే ఎప్పటి నుంచి వీళ్ళు సాగు చేస్తున్న పొడి భూములకి ఫారెస్ట్ చట్ట ప్రకారము పట్టాలేమని ఎన్నిసార్లు ధర్నాలు పోరాటం చేసినప్పటికీ వీళ్ళకి పట్టాలు రాలేదు. కలెక్టర్ గారు స్వయంగా పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకే గ్రామ సభ పెట్టి వీళ్ళకి పట్టాలు ఇవ్వండి, వీళ్ళకి ఇల్లు ఇవ్వండి, వీళ్ళకి రోడ్డు పూర్తిగా కంప్లీట్ శాంక్షన్ చేశాము, రోడ్డు పనులు మంచి కంప్లీట్ చేయండి అని చెప్పి, అలాగే అంగన్వాడీ సెంటర్ ఇస్తామని చెప్పి కలెక్టర్ గారు స్వయంగా మన రేగపుణ్య గ్రామానికి గ్రామ సభ పెట్టి ఎప్పుడు లేని విధంగా అతను ఆదేశాలు ఇచ్చి వెళ్ళినప్పటికీ కింది స్థాయి అధికారులు ఎవరు కూడా దీని మీద సరైన యాక్షన్ తీసుకోవట్లేదు. రోడ్డు కూడా అనేక సందర్భాలు మనం ఒత్తిడి చేస్తే మాకు డోలు మాత్రం ఎక్కువ అవుతున్నాయి, పేషెంట్లు చనిపోతున్నారు, మధ్యలో డెలివరీ అవుతున్నప్పటికీ చనిపోతున్న ఆందోళనతో ఉన్నాము. కాబట్టి మాకు డోలు మాత్రం తప్పాలంటే, ఆ ప్రాణగణం తప్పించాలంటే మాకు రోడ్డు తప్ప ఇంకో గత్యంతం లేదు, అర్జెంటుగా రోడ్డు శాంక్షన్ చేయమని చెప్పేసి మన పవన్ కళ్యాణ్ గారికి, మరి పౌర శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారికి, కొండపల్లి శ్రీనివాస్ గారికి, ఎమ్మెల్యే లలిత్ కుమార్ గారికి, కలెక్టర్ గారికి అందరికీ కూడా మనం అందరం తిరిగి ఈ రోడ్డు ఎలాగోలా కష్టపడి మనం అందరికీ విజ్ఞప్తి చేసి పవన్ కళ్యాణ్ ఆదేశాలతో రోడ్డు వచ్చింది. కానీ ఇప్పటివరకు కూడా రోడ్డుకి సంబంధించి అనేక ఆటంకాలు చూస్తూ ఉన్నాం. కింద ఉన్నటువంటి కొంతమంది రాజకీయ పెద్దలు, అలాగే కింద ఉన్న పుణ్యగిరి కొంతమంది గిరిజనులే అడ్డం పెట్టుకొని ఈ యొక్క రోడ్డుని ఆటంకం పెట్టాలని, ఆఫ్ చేయాలని చెప్పేసి అనేక కుట్రలు చేసి అడ్డుకోవడం జరుగుతూ ఉంది. వాస్తవానికి వాళ్ళకి ఏమైనా ఈ కొండ మీద పట్టాలు ఉన్నాయా? పట్టాలుంటే ఆ పట్టాలు ఎంతవరకు ఉన్నాయి, ఎక్కడున్నాయి, వాళ్ళు నిజంగా వాళ్ళకి ఆస్తి ఉందా లేదా, వాళ్ళు మామూలుగా ఆక్రమించుకున్నారా, ఇవన్నీ సర్వే చేసి ఎంఆర్ఓ అని చెప్పేసి చెప్తే ఎంఆర్ఓ కూడా రాలేదు. ఆ ఎంఆర్ఓ మారిపోయింది మేడం. మళ్ళీ ఇప్పుడు కొత్త ఎంఆర్ఓ వచ్చారు. కాకపోతే కొత్త ఎంఆర్ఓ శ్రీనివాస్ గారు అయినా సరే రేగపుణ్య గ్రామం మీద ఏదైతే కలెక్టర్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకి ఇక్కడ సర్వే చేసి ఈ భూములన్నింటికి పోడుకుని పట్టాలు ఇచ్చి, అలాగే ఉన్నటువంటి ఇల్లు కంటే కూడా పొజిషన్ పట్టాలు ఇచ్చి ఇల్లు శాంక్షన్ మంజూరు చేయాలని చెప్పేసి, తద్వారా ఇక్కడ అంగన్వాడీ సెంటర్ని, అలాగే మినీ స్కూల్ని, ఆరోగ్య ఉప కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి జనసేన పార్టీ తరఫున అధికారులకి ఈ గ్రామస్తుల సమస్యలే విన్నవించుకుంటున్నాం. మరి అదే సందర్భంలో ఏదైతే రోడ్డుకి ఈ 4 కోట్లు మంజూరు చేశారో, మరి కాంట్రాక్టర్ అయితే సత్రం పనులు పూర్తి చేయకపోవడం వల్ల డిలే అవ్వడం వల్లగా ఉంది. ఇంకో పక్క కింద నుంచి కొంతమంది గ్రామస్తులు వచ్చి ఈ అడవి మాది, చెట్టు మాది అని చెప్పి అడ్డుకుంటున్నారు. ఇది చాలా కుట్రపూరితమైన చర్య. దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. జనసేన పార్టీ చూస్తూ ఊరుకోదు. వాళ్ళకి అవసరమైతే కేసులు పెట్టి వాళ్ళ లోపల ఏం సరే
ఈ రోడ్డు కంప్లీట్ చేసిన బాధ్యత ఈ ప్రభుత్వ యంత్రాంగానికి ఎంఆర్ఓ గారికి ఉన్నది. ఆ విషయాన్ని ఎంఆర్ఓ గారు గుర్తించి వాళ్ళు ఎవరైతే అడ్డుకుంటున్నారో వాళ్ళు పిలిపించి వాళ్ళ మీద కేసులు పెట్టడమో లేకపోతే వాళ్ళ భూమి ఎక్కడ పోయిందో సర్వే చేసి వాళ్ళకు కూడా నిజంగా నష్టం జరిగితే ప్రభుత్వం వాళ్ళకి నష్టపరిహారమో మరి ఇవ్వాలని చెప్పేసి, అంతేగాని రోడ్డు నట్టుకునేటువంటి పరిస్థితి నుంచి వాళ్ళని తప్పించాలని చెప్పేసి జనసేన పార్టీగా ఇప్పుడు ఎంఆర్ఓ గారికి పోలీసు యంత్రాంగానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. లేని పక్షంలో మేము ఈ విషయాలన్నీ కూడా మరి పవన్ కళ్యాణ్ దృష్టికి అవసరమైతే అమరావతి వెళ్తాం. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఆధ్వర్యంలో రాయపుణ్యగిరి గిరిజన గ్రామస్తులకి 4 కోట్లతో కూటమి ప్రభుత్వం రోడ్డు శాంక్షన్ చేసింది. అయితే ఈ రోడ్డుకి సంబంధించి చాలా సత్వరమైన పనులు చేపట్టమని చెప్పేసి అనేక సార్లు అధికారులకు విజ్ఞప్తి చేయడంతో ఈరోజు మళ్ళీ జేసీ పెట్టి ఇంకా పెండింగ్ పని కూడా పూర్తి చేయడం జరుగుతుంది. దీనికి ఫారెస్ట్ క్లియరెన్స్ కూడా జనసేన పార్టీ ఆధ్వర్యంలో మరి తీసుకురావడం జరిగింది. కాబట్టి ఎటువంటి ఆటంకాలు లేవు. అయితే కింద గిరిజన గ్రామస్తులు మాత్రమే ఇక్కడికి వచ్చి ఈరోజు అడ్డుకోవడం మొదలెట్టారు. వాళ్ళకి మళ్ళీ మేము నచ్చచెప్పి మీకు ఏదైనా ఉంటే ఎంఆర్ఓ ఆఫీస్కి రండి, అక్కడ మీరు మాట్లాడుకుందాం, మీకు ఏదైనా నష్టం జరిగితే తప్పకుండా మీకు న్యాయం చేస్తామని చెప్పి నచ్చచెప్పి వాళ్ళకి పంపించి ఇప్పుడు ఈ పనులు మళ్ళీ కొనసాగిస్తున్నాం. ఇక ముందు ఎవరు కూడా అటువంటి అభ్యంతరాలు ఉండవని చెప్పి మేము భావిస్తున్నాం. ఒకవేళ అభ్యంతరాలు ఉంటే ఎంఆర్ఓకి వచ్చి ఎంఆర్ఓతో చెప్పి సెటిల్ చేసుకోవాలని చెప్పేసి కింద గిరిజన గ్రామస్తులు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. భవిష్యత్తులో సత్వరమే ఈ యొక్క పనులు కూటమి ప్రభుత్వం నిధులు విడుదల చేసి ఇంకా స్పీడప్ చేసి ఈ రేగపూడి గిరిజన గ్రామస్తులకి డోలుమాతల నుంచి తప్పించాలని పరిరక్షించాలని వీళ్ళ ఆరోగ్యాల కోసం పరిరక్షణ కోసం ఈ రోడ్డుని ఇమీడియట్గా గ్రౌండ్ క్లియరెన్స్ ఫారెస్ట్ క్లియరెన్స్ పూర్తి చేసి తర్వాత మెటీరియల్ వర్క్ మొదలు పెట్టాలని చెప్పేసి మరి ఇంజనీరింగ్ పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వారికి మా జనసేన పార్టీ తరఫున రేగపూడి గిరిజనుల తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. సత్వరమే ఈ పనులు పూర్తి చేయకపోతే మళ్ళీ మేము జనసేన పార్టీ తరఫున కూడా ఆందోళన చేయాల్సిన పరిస్థితి తీసుకురావద్దని చెప్పేసి మరోసారి అధికారులకి పంచాయతీ ఇంజనీరింగ్ అధికారులకి కాంట్రాక్ట్ కూడా హెచ్చరిస్తా ఉన్నాం.